టుడే ఇస్ ద ఫస్ట్ డే ఆఫ్ స్విమ్మింగ్ క్లాస్ అనమాట రిక్కీకి. అందుకే ఏంటి ఇలా చేస్తున్నాడు అని మీరు అనుకోవచ్చు. నాన్న కొడుకులు ఇద్దరు ఐ మీన్ వీళ్ళిద్దరు ఇప్పుడు ఆడుతున్నారు. అట్లా ఉంటే ప్రోగ్రామ్ కొంచెం లేజీగా బాగుంటుంది. తినగానే బయటికి లాక్కొచ్చింది. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. ఈ వీడియోలో మనం సైకిల్ కొందాము, ఆ సైకిల్ నెక్స్ట్ వీడియోలో ఇస్తాము విత్ ఎ ప్రాంక్. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. లైట్ వెయిటా? లైట్ వెయిట్. నేను ఎత్తుతా. సెక్షన్కి గుడ్లు బయటకు వచ్చేలా ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ ఓన్లీ బాడీ ఇస్తారు, సైకిల్ చైన్ టైర్లు అన్ని విడివిడి కొనుక్కోవాలి. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏ కాలేజ్ మనకు? ఏం పాపా? మమ్మీ అని పరిగెత్తుకుంటూ రావడానికి ఇక్కడ రిక్కీ లేడు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరుపం. నేనేంటి ఇంత పొద్దున్నే మంచిగా రెడీ అయ్యి కూర్చున్నానని ఆలోచిస్తున్నారా? ఈరోజు సండే, సో సండే హాలిడే, చక్కగా నిద్రపోదామంటే మా అబ్బాయి స్విమ్మింగ్ క్లాస్ తీసుకెళ్ళాలి. సో స్విమ్మింగ్ క్లాస్ ఎర్లీ మార్నింగ్ 8 to 9 అనమాట వాడి టైమింగ్స్. సో నేను అటు మా అబ్బాయిని తీసుకెళ్తే, ఇటు మా ఆయన ఎవ్రీ సండే వాళ్ళ ఫ్రెండ్స్తో ఇక్కడ షటిల్ ఆడతారనమాట. సో ఆయన షటిల్ ఆడేది కూడా నేను మీకు ఇక్కడ పైనుంచి చూపిస్తాను. అండ్ సండే జనరల్లీ అందరూ ఏం చేస్తారు, అందరికీ వీకెండ్ దాకా పనిచేసి లైక్ హాలిడే ఉంటుంది, అందరూ మంచిగా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు కదా. నాకు కింద కమెంట్స్లో చెప్పండి మీరు సండే ఎలా స్పెండ్ చేస్తారు ఫ్యామిలీతో అని. ఓకే, సో నేనైతే ఈరోజు ఎలా స్పెండ్ చేస్తున్నానో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. స్టే ట్యూన్డ్. ఈరోజు రిక్కీ ఫస్ట్ డే ఆఫ్ స్విమ్మింగ్ క్లాస్ అనమాట. సో అందుకని ఇప్పుడే నేర్చుకుంటున్నాడు. రిక్కీకి స్విమ్మింగ్ రాదు. ఎప్పుడు వెళ్ళేటప్పుడు రిసార్ట్స్కి అక్కడిక్కడ వెళ్తూ ఉంటాం కదా, దాన్ని బట్టి కొంచెం బ్రెత్ కంట్రోల్ అనేది వాడికి వచ్చింది. కాకపోతే స్విమ్మింగ్ అనేది ఇప్పుడే నేర్చుకుంటున్నాడు. టుడే ఇస్ ద ఫస్ట్ డే ఆఫ్ స్విమ్మింగ్ క్లాస్ అనమాట రిక్కీకి. అందుకే ఏంటి ఇలా చేస్తున్నాడు అని మీరు అనుకోవచ్చు. ఫస్ట్ డే ఆ బ్రెత్ కంట్రోల్ని నేర్పిస్తున్నారు రిక్కీకి. స్విమ్మింగ్ క్లాస్ అయిపోయింది రిక్కీది. సో ఇప్పుడు నాన్న కొడుకులు ఇద్దరు ఐ మీన్ వీళ్ళిద్దరు ఇప్పుడు ఆడుతున్నారు. ఆఫ్టర్ స్విమ్మింగ్ క్లాస్ అన్నమాట. దిస్ ఈజ్ అరౌండ్ 10 o'clock. ఆడండి. వాడు నేనా కాలేజా? కాదు, నువ్వు ఆడు. అంటే డ్రెస్ నాది. PV Sindhu on court. పోయింది. పరిగెత్తించుక నుంచోబెట్టి నువ్వు ఉన్న చోటుకి కొడతారా ఏంటి? పరిగెత్తించకూడదంట, ఆవిడున్న చోటుకి వేయాలంట, కొడుతుందంట. సో మార్నింగ్ అందరూ చూసారు కదా, ఫస్ట్ రిక్కీని స్విమ్మింగ్ క్లాస్ తీసుకెళ్ళాను. ఆ తర్వాత ఈయన ఇక్కడ షటిల్ ఆడుకున్నారు తన ఫ్రెండ్స్తో. తిన్నాక కొంచెం పడుకుంటే కొంచెం ఒక సెట్ ఉంటుంది కదా, ఎందుకు? సో అవన్నీ అయిపోయాక యాగు నేను మార్నింగ్ రొటీన్ చెప్తున్నా, ఏమేమి చేసావు చూపించావు కదా. చూపించానులే, అంటే ఆ తర్వాత స్విమ్మింగ్ చూపించాము, తర్వాత షటిల్ ఆడితం చూపించాము, మధ్యలో తర్వాత టిఫిన్ చేయడం మిస్ అయింది. దాని గురించి చెప్పు. నువ్వు చూపించిన వాటి గురించి మాట్లాడు. చూపించిన వాటి గురించి ఎందుకు?
టిఫిన్ చేసాము, ఫ్రెష్ అప్ అయ్యాము, తిన్నాము. ఏం తిన్నావు, ఏం కూర, ఏం టిఫిన్ చెప్పు. పూరి తిన్నాము, బికాస్ సండే కదా, అందరూ ఇంట్లో ఉన్నాం కదా అని పూరి చేశారు. అండ్ ఈవెన్ మధ్యాహ్నం లంచ్ కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశారు. లైక్ రిక్కీ ఉన్నాడు ఇంట్లో, మేమిద్దరము ఉన్నాము అని స్పెషల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా చేసాము. సండే కదా నాన్ వెజ్ చేయలేదా అని అందరూ అడగొచ్చు. సండే మేము నాన్ వెజ్ తినట్లేదు. సండే సూర్య భగవాన్ది వారం కాబట్టి, సూర్యుడు వారం కాబట్టి సండే తినకూడదు అంటారు కాబట్టి తినట్లేదు అనమాట. వీలైతే మీరు కూడా పాటించండి. Yes. చాలా మంది సండేనే తింటారు. ఆఫ్ కోర్స్ మేము కూడా తినేవాళ్ళం, బట్ మానేసాం అన్నమాట. సో ఇప్పుడు ఆఫ్టర్ లంచ్ బయటకు వెళ్తున్నాము. ఆఫ్టర్ లంచ్ ఎవడైనా బయటకు వెళ్తాడా? చక్కగా తిని టీవీ పెట్టుకుని కాసేపు పడుకుని సాయంత్రం ఎప్పుడో లేచి అట్లా ఉంటే ప్రోగ్రామ్ కొంచెం లేజీగా బాగుంటుంది. తినగానే బయటికి లాక్కొచ్చింది. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. తినగానే పడుకుంటావా నువ్వు? పడుకోమన్నా పడుకోవు కదా నువ్వు. ఇంకెందుకు పోనీ ఒక అరగంట గంట కన్నా పడుకుంటాం కదా. సర్లే, ఎందుకు వచ్చాము అది చెప్పు. నన్ను లాక్కొచ్చింది. ఎందుకు లాక్కొచ్చావో నువ్వు చెప్పు. యాక్చువల్లీ రిక్కీ బర్త్డేకి అనుకున్నాం కానీ అప్పుడు కుదరలేదు, బట్ ఇప్పుడు తీసుకుంటున్నాము. వాడికి సైకిల్ తీసుకుందాము ఇప్పుడు, అప్డేటెడ్ సైకిల్. అంటే వాడి దగ్గర ఆల్రెడీ ఉంది, ఇప్పుడు అప్డేటెడ్ కొంచెం వాడి హైట్ కూడా పెరిగాడు కదా, వాడి హైట్కి ఏది వచ్చిందో చూసి తీసుకుని వాడికి సర్ప్రైజ్గా ఇద్దాము అని వెళ్తున్నాం అన్నమాట. ఇంకొక ఆలోచన ఏమొచ్చిందంటే, అసలు గిఫ్ట్ అనేది తీసుకుని ఊరికే ఎందుకు ఇవ్వాలి, ఏదో ఒక ట్విస్ట్ ఉండాలి కదా అని వాడి మీద ఒక ప్రాంక్ కూడా ప్లాన్ చేసాము. సో ఆ ప్రాంక్ ఏంటనేది ఈ వీడియోలో చూపించట్లేదు. ఈ వీడియోలో మనం సైకిల్ కొందాము, ఆ సైకిల్ నెక్స్ట్ వీడియోలో ఇస్తాము విత్ ఎ ప్రాంక్. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ప్రాంక్ చేసి వాడి రియాక్షన్ చూసి తర్వాత గిఫ్ట్ ఇచ్చి వాడిని కూల్ చేద్దాము అని. ఆ ప్రాంక్ ఏంటనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది. ఈ వీడియో అయితే ఇది అన్నమాట. మనం సైకిల్ ప్లేస్కి వెళ్దాం, డెకత్లాన్కి వెళ్దాం. సైకిల్స్ ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఇంకా ఎక్కువ. లాస్ట్ టైం ఇంకా ఎక్కువ ఉన్నాయి. అవి అటేపు ఉన్నట్టు. ఏమో అడుగుదాం, అడుగు ఎవరినైనా. ఏజ్ వాళ్ళకో తెలియదు, అడుగుదాం వీళ్ళని. 1,20,000 అంట సైకిల్. ఏంటది? ఆ సైకిల్ అక్కడ ఉంది చూడు ప్రైస్. ఏంటో దాని స్పెషాలిటీ ఏమో నాకేం తెలుసు. అంటే కిలోమీటర్లు తిరిగేస్తుంటారు కదా, కొండలు గుట్టలు కూడా ఎక్కేస్తుంటారు సైక్లింగ్, వాళ్ళకి అనుకుంటారు. అది ఇక్కడ లేనట్టు. లైట్ వెయిట్ అట్లా. హాయ్, అది లుకింగ్ ఫర్ సైకిల్. Okay, for yourself. Okay. Like which place you want to ride? Normal for regular exercise. For like apartment or any Apartment. Okay. Done. So like a workout purpose, right? This for his activity. Okay. These two models were better, sir, because these two designed for mountain bikes. మౌంటైన్ అంటే మనం అంతా మౌంటైన్ లో అంటే మౌంటైన్ కి అవసరం లేదు. ఒక 5 kilometers లోపు మీరు వర్కౌట్ అయిపోవాలి అనుకుంటే అవి. సో ఇలా సన్నగా ఉండే టైర్స్ అన్ని మీరు లాంగ్ వెళ్ళాలి అనుకుంటే తీసుకోండి. లాంగ్ వెళ్ళే ఇదేం లేదు అసలు. సో బెటర్ ఎంటీబీస్ తీసుకోవడమే. ఓకే. ఇవి మీరు లాంగ్ వెళ్తున్నారంటే కొంచెం లాంగ్ వెళ్తే కానీ మీకు వర్కౌట్ అవ్వదు. అబౌట్ 10 kilometers 20 kilometers చేస్తే కానీ. ఇప్పుడు పిల్లలు మనం తొక్కుని పుష్ వస్తే తప్ప వాళ్ళు బళ్ళు కూడా తీరు. సో బెటర్ ఎంటీబీస్. ఓకే. ఎంటీబీ అంటే అదేనా 99,000 మీరు చెప్పేది? ఇది 30,000 సార్. అది ప్రాపర్ మౌంటైన్ బైక్స్. ఓకే. సో ఇవన్నీ స్పోర్ట్ ట్రైల్ బైక్స్. ఓకే. E3 అంటే ఇంత ఎక్స్పెన్సివ్ వద్దనుకుంటే స్టీల్ ఫ్రేమ్ లో ఉంటాయి. ఇది అల్యూమినియం. అవి ఎక్కడ? ఓన్లీ వెయిట్ ఇది ఏంటి గేర్ మోటార్? గేర్. ఓకే. దానికి దీనికి వెయిట్ డిఫరెన్స్ ఒకటేనా? అవును సార్. అండ్ డ్యూరేషన్. ఓకే. ఇవి అంత ఈజీగా పాడవద్దండి. 10 years ఇవి లైట్ వెయిట్. ఇది లైట్ వెయిట్. ఓకే. అవి కూడా ఒకసారి సైకిల్ కాస్ట్ 10,000. మళ్ళీ యాక్సెసరీస్, స్టాండ్, మడ్గర్, బెల్. ఓకే. ఇలా అన్ని సపరేట్. ఓకే. ఒకసారి ఒక మోడల్ చూపిస్తారు మీరు రైడ్ చేయడం లైక్ ఇక్కడ ఓకేనా? ఇలా రైడ్ చేయగలరు.
ఓకే డన్. ఇది విత్ గేర్. సో మీరు రైడ్ చేస్తున్నప్పుడు ఇలా క్లిక్ చేయాలి. నేను చేస్తాను. ఐ థింక్ వాడు అంత రెగ్యులర్ సైక్లర్స్కి అయితే బాగుంటుంది. వాడు తీసేదే బ్లూ మూన్ ఒకసారి. ఇప్పుడు ఇంట్లో ఉన్నది గేర్లెస్ కదా? అది గేర్లెస్, అదే అడ్వాన్స్డ్. ఇది ఇంకా పిల్లలు బేసిక్ వర్షన్ కావాలి అనుకుంటారు కదా, వాళ్ళకి. ఓకే. సో ఈ రోప్ చూసారు కదా, అది కూడా ఈజీగా ఎక్కించవచ్చు, అంటే అంత స్మూత్ ఉంది. ఓకే. సో ఇప్పుడు ఇది ఈ ఫ్లాట్ రోడ్కి. ఎలా ఉంది? బాగుంది. డిఫికల్ట్ అనిపించింది? డిఫికల్ట్ అనిపించలేదు, కానీ అంటే ఇది మామూలుగా ఎలా అంటే రోడ్స్ మీద అప్ కొండలు గుట్టలు ఇలా అప్ అండ్ డౌన్స్ వెళ్ళే వాళ్ళకి హార్డ్ స్మూత్ అనేది ఉంటుంది. అంటే వీడి యూజేజ్కి ఇది వేస్ట్ అంటావు ఎంతవరకు అనేది ఆలోచిస్తున్నాను. వాడికి అలా సింపుల్గా సరిపోతుందేమో అని నా ఉద్దేశం. ఎందుకంటే వాడు కింద అక్కడే అపార్ట్మెంట్ లోనే తిరుగుతాడు, ఎక్కడ వెళ్ళడు. సైకిల్ అయితే ఫైనల్ గా ఇది అని సెలెక్ట్ చేసుకున్నాము. వైట్ అండ్ గ్రేనా అంటే గ్రే కలర్ బెటర్ అన్నారు మా ఆయన, బికాస్ మెయింటెనెన్స్ ఫ్రీ అని. వైట్ అయితే కొంచెం కష్టం అవుతుంది అని. జస్ట్ లైక్ ఐఫోన్, ఇప్పుడు సైకిల్ కూడా ప్రతి ఒక్క పార్ట్ సపరేట్ గా కొనాలంట. స్టాండ్, బాటిల్ హోల్డర్, బెల్, ఎవ్రీథింగ్ అనమాట. జస్ట్ ఓన్లీ సైకిల్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ ఓన్లీ బాడీ ఇస్తారు, సైకిల్ చైన్ టైర్లు అన్ని విడివిడి కొనుక్కోవాలి. వేసేసాడు, బాగా వేసేసాడు. సో ఇప్పుడు దానికి ముస్తాబ్ చేస్తున్నారు, అన్ని సపరేట్ పార్ట్స్ అన్ని యాడ్ చేస్తున్నారు. ఇంకా కొన్ని తీసుకెళ్ళిన తర్వాత రికీకి నచ్చుతుందో లేదో నాకు తెలియదు. ఈ మధ్య ఏం కొన్నా వాడికి నచ్చట్లేదు. వాడి ఓన్ టేస్ట్లు ఎక్కువైపోయింది. వాడేంటి రుద్వేదు ఇంత ఉన్నాడా? వాడికి ఏదైనా డ్రెస్ తీస్తే ఇది వద్దు, నో బాగాలేదు, అది కావాలి అని వాడు సెలెక్ట్ చేసుకుని వేసుకుంటున్నాడు తెలుసా. అలా ఉంది పరిస్థితి. ఎటు వెళ్తున్నాం మనం? వాడికి నచ్చకపోతే అసలు వేసుకోడు, వాడికి నచ్చితేనే వేసుకుంటాడు. అట్లుంటది మనతోని. అండ్ ఈవెన్ ఈ సీట్ కొంచెం హార్డ్ గా ఉందని కొంచెం జెల్ బేస్ సాఫ్ట్ గా ఉన్న సీట్ మార్చి పెడుతున్నారు. వాటర్ బాటిల్ హోల్డర్ అన్ని పెట్టిస్తున్నాం. చూద్దాం. గ్లాస్ కావాలి, గాగల్స్ కావాలి స్విమ్మింగ్ కి, అవన్నీ తీసుకుందామా? వేరే షాపింగ్ చేద్దాం. వాళ్ళు చేసి కాదు, ఏమేమి కావాలో చెప్పేసి వెళ్తే వాళ్ళు పెడుతూ ఉంటారు. ఏది బెటర్? దానికి సూట్ అయ్యేది అదే బ్లాక్. బ్లాక్ బ్లాక్ కలర్. ఓకే. ఇవి ఇంకా వైడ్ ఉన్నాయి కదా, అది అంత కంఫర్ట్ ఉండదు సార్. అది హార్డ్ గానే ఉంటుంది, కాకపోతే సైజ్ బిగ్ వస్తుంది, పెద్ద సైజ్. ఇది స్టాండా? స్టాండ్. ఊరికి ఎందుకు చిన్న పిల్లలకి పెట్టినట్టు నాకు ఊరికే కనిపించిందని చూసా. అదే డెకత్లాన్లో ఇలాంటివి కూడా ఉంటాయని ఎప్పుడే చూస్తాను. కిడ్స్ కోసం. కిడ్స్ కోసం.
పిల్లల కోసం హార్న్ బొమ్మలాగా ఉంది. సరిపోదు హార్న్ గా ఇది, ఫ్రంట్ లో ఇది. ఆటో 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 హార్న్. ఎలా ఉంది సీట్ కంఫర్ట్? ఓకేనా? బెల్ 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 చే. ఓకే. ఏం చెప్పాలి? ఏ కాలేజ్ మనకు? ఏం పాపా? కాలేజ్ కాదు, మమ్మీ అని పరిగెత్తుకుంటూ రావడానికి ఇక్కడ రిక్కీ లేడు. సో లిఫ్ట్ ప్లీజ్. లిఫ్ట్ అంటే ఒళ్ళో ఎక్కడనే ఇంకా. ఫస్ట్ నువ్వు సరిగా తక్కువ తర్వాత. ఇది రిక్కీ సైకిల్. వాడి రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అది అని వాడికి ఇమ్మీడియట్గా ఇవ్వకుండా ప్రాంక్ చేసి తర్వాత హ్యాపీ చేద్దాము అన్నట్టు వీడియో కంటిన్యూ చేయబోతున్నాము. బట్ ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాము. కీప్ సపోర్టింగ్ us, కీప్ లవింగ్ us, డూ సబ్స్క్రైబ్ టు మంజులా నిరుపమ్.